ఏపీలో కొత్త రాజకీయం ఏంటో తాజా ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూపించారు. ఈ ఇద్దరికి భిన్నమైన రాజకీయ సామాజిక నేపథ్యం ఉంది. చంద్రబాబు రాజకీయంగా ఆరితేరినవారు. తాజా గెలుపుతో ఆయన 4వసారి సీఎం అయ్యారు. ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన వెండితెర మీద 3 దశాబ్దాల పాటు పవర్ స్టార్గా వెలుగుతున్నవారు. రాజకీయంగా 15 ఏళ్ల అనుభవం ఉంది. వ్యూహాల విషయంలో ఆయన గ్రేట్ అని తాజా కూటమి కట్టడంలో నిరూపించారు. ఇక బలమైన సామాజిక వర్గం పవన్కి కొండంత అండ. అయితే పవన్ ఎలాంటి ఈగోస్కి వెళ్లకుండా టీడీపీతో పొత్తుకు వెళ్లారు. 21 సీట్లు మాత్రమే తీసుకున్న వాటిని అన్నింటినీ గెలిపించారు. ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు పక్క సీటుని షేర్ చేసుకున్నారు. ఆ విధంగా తన రాజకీయ గమ్యం ఏంటో చాలా చక్కగా స్వపక్షం వారికి, విపక్షం వారికి, స్వజనులకు తేటతెల్లం చేశారు. ఇక చంద్రబాబు విషయం తీసుకున్న ఆయన 1995 నాటి బాబు కానే కారు అని తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ద్వారా తెలిసి వచ్చింది. ఆనాడు సొంత తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో ఉప ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకుని బాబు ఇప్పుడు పవన్కి ఈ పదవి ఇచ్చారు అంటేనే ఆయన రాజకీయంగా మారిన మనిషి అని అర్థమవుతోంది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు పవన్ బాబు ఇద్దరు పూర్తిగా వాస్తవిక దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఏ విధంగానూ పొరపచ్చాలు లేకుండా చూసుకుంటున్నారు. చంద్రబాబు సైతం పవన్కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. పవన్ సైతం బాబు పెద్దరికానికి మర్యాద ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే దేశంలో ఎన్నో పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి, కానీ ఈ విధంగా కలిసిమెలిసిన అనుభవాలు అయితే లేవు అని అంటున్నారు. అయితే ఇంకా ఆదిలోనే కదా అని ఎవరైనా అనుకోవచ్చు, కానీ పవన్ బాబుల ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఇద్దరి కామన్ ఎజెండా ఒక్కటే, అదే రాష్ట్రం బాగుండాలి. తాము విడిపోతే ఏపీలో మళ్ళీ వైసీపీ వస్తే చేసిన అభివృద్ధి అంతా పక్కకు పోతుందని ఎరుక ఇద్దరిలోనూ ఉంది. అందుకే ఇద్దరు కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నారు. జనసేనానికి తక్కువ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నా పవన్ పట్టించుకోవడం లేదు. అలాగే బాబు సైతం ఇలాంటి పుకార్ల లాంటి వార్తలను పక్కన పెట్టి పవన్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఎన్నికల సభలలో పవన్ మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు తమ 2 పార్టీల పొత్తులు కొనసాగుతాయి అని నొక్కి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే 2029లోనూ కలిసి పోటీ చేస్తారు అని అర్థమవుతోంది. వైసీపీ ఓడినా బలంగానే ఉంది. అందుకే మరో ఎన్నికల్లోనూ ఆ పార్టీని దెబ్బతీస్తే నామరూపాలు లేకుండా పోతోంది అని, అప్పుడే అసలైన రాజకీయం ఏపీలో సాగుతోంది అని టీడీపీ, జనసేన భావిస్తున్నాయంట. అందుకే ఈ 2 పార్టీల మధ్య ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా బాబు, పవన్ అసలు పట్టించుకోరనే మాట వినిపిస్తోంది.